వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనం పోర్ట్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద ఉన్నాము. ఇక్కడ దేవాలయాలు తెరిచి టైమింగ్స్ కూడా ఇచ్చారు. ఉదయం 7 గంటల నుంచి 12, సాయంత్రం 4:30 నుంచి 8:30 వరకు ఉంటుంది ఈ దేవాలయం. అలాగే శనివారాలు మార్నింగ్ 5 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4:30 నుంచి నైట్ 9 వరకు ఇది ఓపెన్ చేసి ఉంచుతారని చెప్పి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్లో రాశారు కూడా. ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్నాం ఈ టెంపుల్. అటుపక్క ఇటుపక్క చూసుకుంటే పెద్ద పెద్ద ఏనుగులు మనకి స్వాగతం పలుకుతున్నట్టుగా చాలా అందంగా మంచి కలర్లో కూడా ఉన్నాయి. ఇలా స్టెప్స్ ఎక్కుకుంటూ మనం పైకి వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని అక్కడ పంతులు గారితో కూడా మాట్లాడి ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం రండి. ఇక్కడ మనం స్టెప్స్ ఎక్కుతూ వస్తూ ఉంటే ముందుగా అన్ని పూజలకి ముందు మూల అధిపతి ఎవరంటే గణేశుడు అని అందరికీ తెలిసిన సంగతి. ఇక్కడ మనకి శ్రీ వైష్ణవ గణపతి వారి సన్నిధి ఎంట్రన్స్లోనే ఉంది. సో మెట్లు చూసుకుంటే చాలానే ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి అంటేనే ఆయన మనకి అందనంత ఎత్తులో ఉంటారని అందరికీ తెలిసిందే. ఇలా చూసుకుంటే చాలా మెట్లు ఉన్నాయండి. ఈ మెట్లు పైకి వెళ్తేనే మనకి స్వామివారి దర్శనం అనేది కలుగుతూ ఉంటుంది. సో మనం కూడా మరి స్వామివారిని చూడాలి అంటే ఈ మెట్లు ఎక్కాల్సిందే. సో ఇవి చాలా మెట్లు ఉన్నాయి. వచ్చేసాము, ఇంకా కొన్ని మెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ మెట్లన్నీ ఎక్కి వచ్చాక ఇక్కడ ఆంజనేయ స్వామివారి సన్నిధి కూడా ఉంది. క్షేత్రపాలకుని సన్నిధి అని చెప్పేసి ఇక్కడ రాశారు. ఇంకా స్వామివారు మనకు కనిపించాలంటే ఇంకొక 20 మెట్లు ఉన్నాయి. అవి కూడా ఎక్కాలి. ఇక్కడ ఎంట్రన్స్లో సింహద్వారం కూడా మనం చూసుకోవచ్చు. ఏ ఆలయంలోనైనా మొదటిగా మనం చూసుకునేది ధ్వజస్తంభం. ఇక్కడ కూడా ఈ ధ్వజస్తంభం చూడండి ఎంత అందంగా అలంకరించారు కూడా. గోవిందనామాలతో మనకి ఎంట్రన్స్లో స్వాగతం పలుకుతుంది. మనం ఎన్నో తులసి కోటల్ని రోజు చూస్తూనే ఉంటాం, కానీ ఈ తులసి కోట వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉంది. కొంచెం మనకి విభిన్నంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ హంసలు, అట్లాగే ఈ దేవకన్యల మత్స్యకన్యల రూపంలో మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఇక్కడ తులసి కోటకి ఆంజనేయ స్వామి, వినాయకుడు, ఇట్లా నెమళ్ళు ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారు. తులసి కోట మొత్తం తామర పువ్వులో ఉన్నట్టు, కమలం పువ్వులో ఉన్నట్టు కూడా మనకి కనిపిస్తూ ఉంది. స్వామివారు ఇది మత్స్యావతార రూపంలో మనకి కనువిందు చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కూర్మ అవతారం, ఇది వరాహ అవతారం, ఇది నరసింహ అవతారం, ఇది రామ అవతారం, ఇది బలరామ అవతారం ఉంది ఇక్కడ. కాకపోతే ఇక్కడ కొన్ని సామాన్లు పెట్టడం వల్ల మనకి ఇబ్బందిగా ఉంది కొంచెం. ఇక్కడ మనకు కనిపిస్తుంది కల్కి అవతారం అండి. రామానుజాచారి వారి అవతారం అండి ఇది. ఇక్కడ అన్నమయ్యగా, ఇక్కడ చూసుకుంటే శ్రీకృష్ణ అవతారం,
ఇక్కడ మనకు కనిపిస్తుంది కల్కి అవతారం అండి, రామానుజాచారి వారి అవతారం అండి ఇది. ఇక్కడ అన్నమయ్యగా, ఇక్కడ శ్రీ ఆండాళ్ళ అమ్మవారు చాలా చక్కగా సుందరమైన రూపం మనకి దర్శనం ఇస్తుంది. స్వామివారికి డమరకం మోగిస్తూ ఆయన్ని మేలుకొల్పేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు అంతా మిషనరీ వచ్చింది కాబట్టి అక్కడ అటాచ్ చేసేసి ఆ టైంకి ఇది ఆన్ చేస్తే స్వామివారిని మేలుకొలుపుతుంది అనమాట. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది హిస్టారికల్గా చెప్తూ ఉంటారు, కానీ దీని ఆలన పాలన చాలా కనుమరుగైపోతుందని, దీనికి వచ్చే దారి కూడా లేదని పూజారి గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి వారి మాటల్లోనే విందాము ఏంటి దీనికి కావాల్సినవి అనేది. చెప్పండి పూజారి గారు, మరి ఇది ఎట్లా, ఎప్పటి నుంచి ఇది అయింది, ఇప్పటికీ ఎందుకు ఇలా వెనకగానే ఉండిపోవాల్సి వచ్చింది, ఇవన్నీ చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. అయ్యా, సింహాచలానికి దగ్గరలో ఉన్నటువంటి విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి పోర్ట్ ఏరియాలో ఉన్నటువంటి శ్రీ భూనిలా సమేతమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈ దేవాలయం ఇంచుమించు ఇప్పటికీ సుమారు 450 సంవత్సరాలకు పైన ఈ స్వామి అవతరించి ఇక్కడ సముద్రంలో వెలిసి ఇక్కడ మనకి అనుగ్రహించారు. 1700 శతాబ్దంలో డచ్ వారు వ్యాపారం కోసం వచ్చినప్పుడు ఆ వ్యాపార నౌక ఇక్కడ ప్రమాద పరిస్థితిలో ఉంటే మన హిందువులు మన విశాఖపట్నం ఓడరేవు నుంచి మన వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఆ సరిహద్దు దగ్గర నుంచి మన వాళ్ళు ఆ ఓడను రిసీవ్ చేసి తీసుకురావాలి. కాబట్టి ఆ బాధ్యతగా వాళ్ళు తీసుకొస్తున్న సమయంలో ఇక్కడ తుఫాను చెలరేగి బాగా ప్రమాద పరిస్థితిలో ఉంటే అప్పుడు ఒడ్డున ఎలాగోలాగో క్షేమంగా చేరుకోవాలని ప్రార్థనలు చేస్తూ ఒడ్డుకు చేర్చారు. ఆ రాత్రి ఎలా గడపాలని చెప్పేసి వాళ్ళ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని అలా కాలక్షేపం చేస్తుంటే స్వామివారి అనుగ్రహం వల్ల ఆ రాత్రి స్వామి వాళ్ళకి మన హిందువులు అందులో ఉన్న వాళ్ళకి కనపడి ఇలాగ మీకే ఆపద లేదు, స్వామికి రక్షింపబడతారు మీరు తప్పకుండా అని చెప్పేసి ఆ స్వామి కల్లో వాళ్ళకి కనపడి చెప్పారని చెప్పేసి అప్పటి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి దాన్ని బట్టి అప్పుడు తెల్లారి మొత్తం మీద ప్రాణరక్షణ ప్రార్థనలు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఆ రాత్రి అంతా గడిపారు. తెల్లారి చూసే తర్వాత ఒక విగ్రహ రూపంలో ఆ ఒడ్డున ఇసుక తిన్నెల మీద ఆ స్వామి విగ్రహంలాగా కనిపించింది. ఇది చాలా మహత్వమైన దానిలాగానే కనిపించింది. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. రాత్రికి ఆ స్వామి కల్లో కనపడటం ఏంటి, తెల్లారి విగ్రహ రూపంలో ఇక్కడ మనకు అనుగ్రహించడం ఏంటి అని చెప్పి చాలా ఆశ్చర్యపోయి ఇదేదో దేవతా విగ్రహంలాగా ఉంది స్వామి, ఈ రకంగా మనం ఇదే చూడాలని చెప్పి దగ్గరలో ఉన్న సింహాచలం దేవస్థానానికి అప్పుడు వెళ్ళి అక్కడ పండితులను తీసుకొచ్చి స్వామి ఇదేంటి ఈ విగ్రహం ఇలా ఇదైంది, రాత్రి జరిగిన ప్రమాదానికి ఇలా జరిగింది, అందువలన ఇది పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తే అప్పుడు వాళ్ళు వచ్చి ఒకసారి చూసి ఇది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి విగ్రహం, ఆ రూపాన్ని చూసి వాళ్ళు గుర్తుపెట్టి శంఖచక్రాలతో ఉండి వరదహస్తం అభయహస్తంతో చూసిన ఆ శ్రీభూనిలా సమేతమైన స్వామివారి విగ్రహాన్ని చూసి వాళ్ళు కూడా సంతోషించి ఇది చాలా పవిత్రమైంది వెంకటేశ్వర స్వామి విగ్రహం, కలియుగ దైవం కాబట్టి మీరు తప్పకుండా మీరు చాలా అదృష్టవంతులు, ఈ విగ్రహం రూపంలో వచ్చిన ఈ స్వామి దయ వల్ల మీరు కాపాడబడ్డారు, రక్షింపబడ్డారు. కాబట్టి మీరు ఈ విగ్రహాన్ని ఎత్తైన ప్రదేశంలో ఈ దగ్గరలో ఉన్న ఎత్తైన ప్రదేశం ఏమంటే తీసుకెళ్ళి అక్కడ చేయండి, ప్రతిష్ఠిస్తే బాగుంటుంది అని చెప్పంగానే అప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ తర్వాత నిదానంగా తీసుకొచ్చి దగ్గరలో ఉన్న ఎత్తైన ప్రదేశం వాళ్ళు ఎక్కగలిగే ప్రదేశం ఈ కొండ కనిపించేటప్పటికి తీసుకొచ్చి ఇక్కడ మామూలుగా పెట్టేసి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ ఇంకా వాళ్ళ దీనికోసం వెళ్ళిపోయి తర్వాత చాలా కాలం తర్వాత ఎండకిండి వానకు తడిసి భద్రాచలంలో రాముడు ఏ రకంగా అయితే అలాగ ఉన్నాడో ఆ రకంగా ఈ స్వామి కూడా అలాగే ఎండకిండి వానకు తడిచి ఇదైతే తర్వాత మళ్ళీ స్వామి సత్యనారాయణ కథలో వ్రతం కథలో లాగా ఆ భక్తులకు ఆ వెంట ఉంటూనే ఉంటాడు, వాళ్ళ కల్లో కనపడి చెప్తూనే ఉంటాడు, ఆయన గురించి గుర్తు చేస్తూ ఉంటాడు, భక్తులను అలా అనుగ్రహిస్తూనే ఉంటాడు. కాబట్టి ఆ రకంగా పోర్ట్లో ఉన్న ఈ ఎంప్లాయీస్కి వాళ్ళకి కనపడి మళ్ళా కల్లో కనపడి స్వామి విగ్రహం ఇక్కడ ఉన్నట్టుగా తెలియజేసి వాళ్ళకి మళ్ళీ కనపడి చెప్పతే అప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ చూసేటప్పటికల్లా దాన్ని పొట్టది పట్టి ఆ విగ్రహం లోపల ఉన్న ఈ స్వామి కనపడేటప్పటికి మళ్ళీ వాళ్ళు తీసి ఇదంతా చూసి అప్పట్లో ఉన్న కార్మిక వర్గం కానీ అధికార వర్గం కానీ వాళ్ళందరూ కూడా కలిసి ఈ విగ్రహాన్ని ఎలాగైనా సరే ఈ దేవాలయాన్ని ఏదో రకంగా మనం ప్రతిష్ఠింప చెయ్యాలి కాబట్టి మనం చేద్దాం సహకరించని చెప్పేసి అప్పట్లో ఉన్న ఆ కార్మికులందరి జీతాల్లోంచి కూడా తలో కొంచెం నెలసరి ఆదాయంలోంచి కొంత తీసి ఒక డొనేషన్ రూపంలో కలెక్ట్ చేసి ఆ వచ్చిన ఆ ధనంతో ఒక దేవాలయాన్ని అప్పట్లో నిర్మించారు.
ఆ నిర్మించిన తర్వాత విశాఖపట్నంలో ప్రస్తుతం జగదాంబ దగ్గర నుంచి ఎక్కడి వరకు కైజేచ్చి జగదాంబ ఈ పరిసర ప్రాంతాల్లోనే ఇది విశాఖపట్నం టౌను ఉండేది. అప్పుడు మిగిలిందంతా తోటలో అడవుల్లాగా ఉండేటప్పటికల్లా విశాఖపట్నం అంతా కూడా వన్ టౌన్ ఏరియా మొత్తం ప్రభుత్వ సంబంధిత ఆ కార్యాలయాలన్నీ కూడా ఈ విశాఖపట్నంలో ఈ వన్ టౌన్ ఏరియాలో ఉండటం మూలంగా ఇదే మొదటి విశాఖపట్నం పెద్ద ప్రాచుర్యం అయింది. కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ దేవాలయం ఎత్తైన ప్రదేశంలో ఉంది కాబట్టి ఈ దేవాలయాన్ని ఒక తిరుపతి దేవాలయంలాగా అప్పట్లో భావించి ఆ రకంగా భక్తులు తండోపతండాలుగా వచ్చి నిదానంగా అభివృద్ధి చెంది ఆ భక్తుల ద్వారా ఇదే ఎలవేలుపుగా వాళ్ళు భక్తులందరూ కూడా మొక్కుని ప్రార్థనలు చేసుకుంటూ పూజలు చేయించుకుంటూ మొక్కుబడులు మొక్కుంటూ వారి కోరికలు నెరవేర్చుకుంటూ ఆ స్వామి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళే. అలాగ రాను రాను స్వామి తాలూకు అనుగ్రహం వల్ల ఈ దేవాలయం ప్రాచుర్యమయ్యి ఆ తర్వాత ఉత్తరోత్తర అభివృద్ధి చెంది ఈ దేవాలయాన్ని ఒక నమ్మకంగా పెట్టుకున్నారు భక్తులందరూ కూడా. అలాగే తదితర కేజీహెచ్లో మెడికల్ కాలేజీలో చదువుకునే విద్యార్థులు కానీ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు కానీ మొత్తం మీద అన్ని రకాల విద్యార్థులు అందరూ కూడా వచ్చి ప్రభుత్వ కార్యాలయ అధికారులు కూడా అందరూ వచ్చి వైద్యులు కూడా వచ్చి ఈ స్వామిని ఎలవేల్పుగా తీసుకుని అన్ని కోరికలు కూడా తీర్చుకుని వాళ్ళ పిల్లలు మనవలు ఇప్పటివరకు అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ స్వామి గురించి చెప్తూ ఎన్నో సంవత్సరాల క్రితం మేము వచ్చామండి, ఇలాగో ఇప్పటికి మేము ఆ స్వామి దయ వల్ల అందరం బాగున్నాం అని వాళ్ళకి తోచిన విరాళాలు ఏవో స్వామికి ఇచ్చి సమర్పించుకుంటూ ఏదో చేస్తున్నారు. అది ముఖ్యమైన విషయం. పేరు గొప్ప అప్పుడు, ఇప్పుడు ఊరు దెబ్బ. అది ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడుండే కారణాల వల్ల కాలాన్ని బట్టే కానీ పరిస్థితులను బట్టే కానీ వాతావరణాన్ని బట్టే కానీ ఎక్కడికక్కడ పట్టణం అభివృద్ధి జరగటం, తర్వాత ఈ ఇదంతా ఓల్డ్ సిటీ అయిపోవటం, అంతా మిగిలిన సిటీ అంతా భక్తులంతా ప్రజలందరూ కూడా అటు వలసలు వెళ్ళిపోవటం, మధురవాడ ఎంబీపీ కాలనీ సీతమ్మ దార ఇవన్నీ కూడా వెళ్ళిపోవటం మూలంగా దేవాలయం ఇక్కడ వెనకబడిపోయింది. కాబట్టి రావటానికి కూడా చాలా దూరం పెరిగిపోవటం వలన రెండోది ఏంటంటే ఎక్కడికక్కడే ఏ వీధికి ఆ వీధి ఎక్కడికక్కడే వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ప్రతిష్టలు చేసేయటం, దేవాలయాలు నిర్మించుకుంటాం, వాళ్ళ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా కొన్ని కారణాలు. అయితే పోర్టు వాళ్ళు ఈ మధ్యన కోలు వ్యాపార పరంగా వాళ్ళేమో వాళ్ళకు సంబంధించిన వ్యాపారాలు అభివృద్ధి చెందటం, దాని మూలంగా కొంత డస్టు ఇదంతా రావటం, వాతావరణం అంతా కాలుష్యం అయిపోవటం, ఈ రకంగా కొన్ని కారణాల వల్ల కొంత తగ్గిపోయింది. కాబట్టి అనేక రకాల కారణాల వల్ల దేవాలయం వెనకబడిపోయింది. అలాగే ఆర్థిక పరంగా బాగా వెనకబడిపోవటం వల్ల రాను రాను ఏమైందంటే అప్పట్లో ఒక 10-15 మంది అర్చక స్వాములు ఉండేవారు, ఓ 10-15 మంది ఒక కార్యాలయ సిబ్బంది ఉండేవారు, మొత్తం మీద 30 మంది దాకా ఉండేవారు. అప్పట్లో ఉత్సవాలు కూడా తర్వాత బాగా జరిగేవి. రాను రాను ఈ అర్చకులు అందరూ కూడా రిటైర్ అయిపోవటం, ఆ ప్లేస్లో మళ్ళీ ఇంకో అర్చకుల్ని తీసుకోకపోవటం, ఆర్థిక పరిస్థితి వల్ల కొంత అధికారపరంగా కొంత తీసుకోకపోవటం, ఇన్ని రకాల కారణాలుగా ఆఖరికి ఇద్దరమే అర్చకులం మిగిలాం. కాబట్టి ఉత్సవాలు మరి ఇంకా చాలా ఇప్పుడు ఇద్దరమే అర్చకులు ఉన్నాం, ఒక వంటస్వామి ఉన్నారు, ముగ్గురే అర్చకులు ఉన్నాం. అందులో పర్మనెంట్ అర్చకులం ఇద్దరం, వంటస్వామి టెంపరీ. ఆ రకంగా ఉండటం మూలంగా మిగిలిన అర్చకులు మరి ఎవరు లేకపోవటం మూలంగా సహాయంగా వాళ్ళని వీళ్ళని తెచ్చుకుని శని ఆదివారాలు 2 గడిచి వాళ్ళకి తోచిందేదో మాకు వచ్చిన దాంట్లో తోచిందేదో వాళ్ళకి ఇచ్చుకుంటూ ఇంకా వేరే రకంగా ఏది ఆర్థిక సహాయం లేక ఆ రకంగా మేము కాలక్షేపం చేస్తున్నాం. అయితే ఏంటంటే స్వామి అనుగ్రహం వల్ల ఈ స్వామిని నమ్ముకున్నందుకు మా జీతాలు తక్కువైనా, జీతాలు సరిగ్గా సమయానికి ఒకవేళ వచ్చినా రాలేకపోయినా ఆయన దయ వల్ల అందరం కూడా కుటుంబాలతోటి ఆయురారోగ్యాలతోటి పిల్లాపాపలతోటి ఉద్యోగాలతోటి అన్నిటితోటి కూడా సుఖంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. అదే ఈ స్వామి తాలూకు మహిమ. ఆయన అనుగ్రహం ఎప్పటికీ కూడా తరగంది, ఆయన తాలూకు అనుగ్రహం ఎప్పటికీ కూడా చిరస్థాయిగా ఉండిపోయేది. కాబట్టి దాన్ని అనుభవపూర్వకంగా మేము అనుభవించి తరించి ఇవాళ సంతోషంగా చెప్పుకుంటున్నాం. అంతేకాకుండా స్వామివారికి ఏ ఉత్సవం అయినా సరే ఇప్పటి వరకు కూడా ఆగిపోలేదు. భక్తుల బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, మిగిలిన అన్ని రకాల ఆషాఢ తొలి ఏకాదశి ఏమో 1,00,000 తులసి అర్చన, శ్రావణ మాసంలో ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి నాడు 1,00,000 తులసి అర్చన, శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం, భాద్రపద మాసంలో వినాయక చవితి ముందు రోజు నుంచి వినాయక చవితి వెళ్ళిన 3వ రోజు వరకు పవిత్రోత్సవాలు, అలాగే ఆశ్వీజ మాసంలో దసరా నవరాత్రులు, అలాగే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు 1,00,000 తులసి అర్చన, అలాగే మార్గశిర మాసంలో నెలగంటల ధనుర్మాసం పూజలు,
అలాగే భోగి సంక్రాంతి పండుగ రోజు స్వామివారి కళ్యాణాలు, భోగి కళ్యాణం, అలాగే మాఘమాసంలో గరుడ సేవ, భీష్మ ఏకాదశి, ఇలాంటి ప్రతి ఉత్సవాలు కానీ తిరునక్షత్రాలు అంటే స్వామివారి కృష్ణ జయంతి, రేపు 27వ తారీఖు నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి, అలాగే శ్రీరామనవమి నాడు శ్రీరామనవమి, అలాగే ప్రతి ఉత్సవం వసంత నవరాత్రులు, ఇలా ప్రతి ఉత్సవం కూడా మేము ఆగిపోకుండా వీలైనంత వరకు దేవస్థానానికి డబ్బులు లేకపోయినా అధికారుల సహాయ సహకారాలతోటి, అధికారుల అనుమతితోటి, వాళ్ళ సహాయ సహకారాలతోటి, భక్తుల సహాయ సహకారాలతోటి వచ్చిన దాంట్లోనే ద్రవ్యలోపం లేకుండా వీలైనంత వరకు ఉన్న దాంట్లోనే తగ్గించుకుంటూ ఉత్సవానికి ఆటంకం లేకుండా చేస్తూ ఇప్పటివరకు కాలక్షేపం అవుతోంది. భక్తులకు కూడా ప్రసాదాలు రోజు ఉదయం 3 రకాల ప్రసాదాలు నైవేద్యం అవుతాయి. ప్రతిరోజు వచ్చిన భక్తులకి ఉదయం నుంచి 12 గంటల వరకు ఆ ప్రసాదం ఎంత ఉంటే అంత వచ్చిన వాళ్ళందరికీ కూడా సద్వినియోగం శుభ్రంగా చేస్తాం. ఆ విషయంలో కూడా ఇప్పటివరకు లోటు లేదు. కాబట్టి ఏ రకంగా కానీ భక్తులందరూ కూడా ఒక్కోసారి వాళ్ళంతా వాళ్ళే వచ్చి స్వామివారికి ఇది చేద్దాం అనుకుంటున్నామండి, అది చేద్దాం అనుకుంటున్నామండి, ఇలా చేయాలనుకుంటున్నామండి అని చెప్తున్నారు. అలాగే తప్పకుండా చేయండి, మా అధికారితోటి మాట్లాడతాం, అధికారుల ద్వారా మీరు చేయొద్దు కానీ ఏం చేసినా సరే అని చెప్పేసి మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా ఆ సమయానికి ఉండే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైతే వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా ఇవన్నీ కూడా మేము కానిస్తూ ఉంటాం. కాబట్టి స్వామివారి వైభవం మాత్రం అలాగ ఆ రకంగా ఉంటుంది. కాబట్టి ఇది చాలా, దీన్ని తక్కువగా అంచనా వేయటానికి వీలు లేదు. ఇది చాలా విశేషమైన దేవాలయం. దీని మహిమ చెప్పడానికి ఇంత అంతా కాదు. దానికి ఉదాహరణ మేమే, అర్చక స్వాములం కానీ ఉన్న సిబ్బంది కానీ ఎవరైనా కూడా అందరం ఆయురారోగ్యాలు సుఖంగా ఉన్నాం. అలాగే ఏంటంటే అలాగే తర్వాత రాను ఆ కొండ మీదేమో ముస్లింల దేవాలయం వచ్చింది, ఆ కొండ మీదేమో క్రిస్టియన్ దేవాలయం వచ్చింది. అలాగే 3 కొండల మీద 3 దేవాలయాలు వచ్చేటప్పటికల్లా ఇంకా హిస్టారికల్గా 3 మతాల సారం ఒకటే అని చెప్పేసి తెలియజేయటం కూడా ఒక రకంగా వాళ్ళది. ఆ ముస్లింల దేవాలయానికి శుక్రవారం ప్రాధాన్యత, వెళ్ళి నమాజ్ చేసుకుంటారు. అలాగే మన దేవాలయానికి శనివారం వచ్చి పూజలు వ్రతాలు అన్ని దర్శనాలు చేసుకుంటారు. అలాగే వాళ్ళ మా చర్చికి వెళ్ళి ఆదివారం నాడు వాళ్ళ ప్రార్థనలు ఏవో చేసుకుంటారు. ఈ రకంగా 3. అలాగే ముస్లిం తాలూకు పతాకం ఆకుపచ్చ పతాకం, అలాగే మన హిందూ పతాకం ఆరెంజి, అలాగే వాళ్ళ పతాకం తెలుపు. ఇలాగ మన ఇండియన్ ఫ్లాగ్ లాగా మనకి 3 ఒకచోటే ఉండటం మూలంగా ఇది ఒక రకమైన ఇది. అలాగే జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ శుద్ధ దశమి దగ్గర నుంచి జ్యేష్ఠ బహుళ పాడ్యం వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. స్వామికి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పౌర్ణం ముందు రోజు చతుర్దశి నాడు తెప్పోత్సవం జరుగుతుంది స్వామివారికి, బోట్ షికార్. దానికి పోర్టు వాళ్ళ సహాయ సహకారాలతోటి ఆ కమాండెంట్, సిఎస్ఎఫ్ కమాండెంట్ కానీ, డీసీ గారి డిప్యూటీ కన్సర్వేటర్ కానీ, పోర్టు చైర్మన్ గారి దగ్గర నుంచి కూడా అందరూ కూడా చాలా సపోర్ట్గా ఉండి ఆ పర్మిషన్లన్నీ శాంక్షన్ చేసి స్వామివారి పలకిని ఆ బోట్లో ఎక్కించి భక్తుల కోసం వెనకాల ఇంకో 2 టగ్గులో రిక్వెస్ట్ చేసి ఇంకో 2-3 బోట్లు రిక్వెస్ట్గా చేసి వాళ్ళని అడిగి వాళ్ళ ద్వారా మనందరూ భక్తులకు కూడా దర్శనం చేయించి తెప్పోత్సవం జరిపిస్తాం. ఇప్పటివరకు కూడా ఆగిపోకుండా జరిగింది. భక్తులందరూ కూడా చాలా సంతోషించి ఆ సంవత్సరం మొత్తం మీద ఆ ఒక్కరోజు ఇదివరకంటే పోర్టు వాళ్ళ దీంతో మామూలు పర్మిషన్లు కానీ ఉండేవి, ఫ్యామిలీ పరంగా ఒకవేళ షికారుగా వెళుతూ ఉండేవారు. రాను పోర్టు అది కంట్రోల్ చేసేసింది. వాళ్ళకు ఉండే ఇబ్బందుల వల్ల అవన్నీ ఆపేశారు. దాని మూలంగా ఏమవుతుందంటే బోట్లో తిరగటానికి ఎప్పుడు లేదు, సంవత్సరానికి ఒకసారి స్వామివారితో పాటు తిరిగే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ సరదాగా వెళ్ళి తిరిగి వస్తామని చెప్పి వాళ్ళందరూ ఉత్సాహంతో ఇంచుమించు ఒక 1000 మంది దాకా వస్తారు. దానికి తగ్గ ఆ రోజున జరిగే ప్రసాద వినియోగం, పులిహార కానీ అన్నీ కూడా ప్రసాద వినియోగం భక్తులకి ఏర్పాటు చేస్తారు మా దేవస్థానం తరపు నుంచి భక్తుల ద్వారా. అలాగే దర్శనాలు ఇవన్నీ కూడా శుభ్రంగా జరుగుతాయి. ఆ వారం మొత్తం మీద బ్రహ్మోత్సవాలు, ఊరేగింపు కానీ మిగిలిన ఉత్సవాలు కానీ రోజులు కూడా వారం రోజుల ఉత్సవాలు జరుగుతాయి. అందులో విశేషమైనది ఏంటంటే ఈ తెప్పోత్సవం. ఈ తెప్పోత్సవమే ప్రధానమైనదిగా చేసి భక్తులందరికీ కూడా ఉత్సాహాన్ని కలుగజేసి అన్నీ చేస్తాం. అలాగే నరసింహ జయంతి వస్తుంది. ఆ నరసింహ జయంతి కూడా సాయంత్రం పూట జరిపిస్తాం. అలాగే శ్రీరామనవమి ఉత్సవాలన్నీ కూడా యథావిధిగా శుభ్రంగా జరిపిస్తూ ఉంటాం. అలాగే స్వామివారికి ఏంటంటే ఈ దేవాలయం ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా ఉదయం ఆరాధనలు, సాయంత్రం ఆరాధనలు, హోమం, బలిహరణ యథావిధిగా సాంప్రదాయబద్ధంగా సింహాచలం దేవస్థానంలో పాంచరాత్రాగమ సిద్ధాంతంగా ఏ రకంగా అయితే జరుగుతూ ఉంటుందో ఆ సాంప్రదాయంలోనే ఇప్పటివరకు కూడా మేము అన్ని ఉత్సవాల్లోనూ కూడా స్వామివారికి ఏ ఇబ్బంది లేకుండా సాంప్రదాయానికి ఇబ్బంది లేకుండా మడి దడి ఆచారంగా అన్నీ కూడా జరిపిస్తూ ఉంటున్నాం, ఇప్పటివరకు లోటు లేకుండా. కాబట్టి స్వామివారికి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అన్నీ ఉన్న స్వామి.
ఒక రకంగా చెప్పాలంటే ఏమీ లేని స్వామి కూడా ఆయనే. అది ఎందుకంటే ఈ మూర్తిని 3 రకాలుగా కొలవచ్చు. ఒకటి ఏంటంటే పొట్టిగా ఉన్నాడు కాబట్టి వామన వెంకటేశ్వర స్వామి. తిరుపతి మూర్తిని దృష్టిలో పెట్టుకుని తిరుపతి మూర్తిని చూసిన తర్వాత ఈ మూర్తిని చూస్తే ఇదేంటి ఎంత పొట్టిగా ఉన్నారు, ఆయనేమో అంత పెద్దగా ఉన్నారని చెప్పి అనుకుంటారు భక్తులు. అలాగే వామన వెంకటేశ్వర స్వామి వామనావతారంలో ఆ రకంగా మనకు అనుగ్రహించాడు. అలాగే అమ్మవార్లు ఇద్దరు ఒకే శిలలో ఉన్నారు కాబట్టి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అమ్మవార్లు ఇద్దరిని కూడా విడిచిపెట్టకుండా ఒకే శిలలో చేస్తారు, అనుగ్రహించారు కాబట్టి కళ్యాణం. అలాగే బాల వెంకటేశ్వర స్వామి ఆయన తిరుముఖ మండలాన్ని అంటే మొహాన్ని పెదాలు ఇవన్నీ కూడా కళ్ళు చూస్తే ఆయన చిన్న బాలుడు మొన్న అయోధ్య రాముడిలాగా ఎలా అయితే మనకు కనిపిస్తారో ఆ రకంగా స్వామి కళ కనిపిస్తూ ఉంటుంది. ఆ రకంగా చూసిన కొద్దీ ఇంకా చూడాలి అని చెప్పి అనిపించేటట్టుగా స్వామి అనుగ్రహిస్తూ ఉంటాడు అందరినీ కూడా భక్తులు. ఆ రకంగా వచ్చిన వాళ్ళు అందరూ కూడా దీన్ని చూసి తరించి పూజలు చేసుకుని పూజా విధానం కూడా ఇక్కడ యథావిధ పూర్వకాలం నుంచి వచ్చిన పద్ధతిలోనే ఇక్కడ జరుగుతూ ఉంటుంది. దాని మిగిలిన దేవాలయాల్లో మామూలుగా అన్ని దేవాలయాల్లో ఒక రకంగా ఉంటుంది, ఈ దేవాలయంలో ఒక రకంగా చేస్తూ ఉంటారు. ఉండే ఆ వాతావరణ పరిస్థితిని బట్టి పూర్వకాలం నుంచి వచ్చే పద్ధతిని బట్టి ఆ రకంగా జరుగుతూ ఉంటుంది. ఎవరైనా నిత్య కళ్యాణాలు ఎప్పుడైనా ఏమన్నా కావాలంటే అంటాను ఆదివారం నాడు ఎప్పుడైనా చేస్తారు. ఏమన్నా దేవస్థానానికి చేసుకుని మొక్కుబడులు ఏమైనా ఉంటే జరిపిస్తారు. ఏ విధమైన లోటు లేదు. అలాగే ఏంటంటే పేరు గొప్ప ఊరు దిబ్బలాగా తయారైంది ఈ దేవాలయం. కాబట్టి ఆర్థికపరంగా బాగా వెనకబడి ఉన్నా మా జీతాలు కూడా ఇదిగా ఉన్నా ఎవరు మాత్రం ఏం చేస్తారు, దేవస్థానం డిపార్ట్మెంట్ దేవాదాయ శాఖ ఆ పద్ధతి ప్రకారంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఇవ్వాల్సిన పత్రాలు వీళ్ళు ఇస్తున్నారు. దేన్ని మనం ప్రభుత్వాన్ని నిందించడానికి లేదు, స్వామివారిని నిందించడానికి లేదు. అది మన అదృష్ట దురదృష్టాలు. మనకు ఎంతవరకు ప్రాప్తి అంతవరకే. దొరికిందాన్ని ప్రాప్తి అనుకోవాలి, దొరికిందాంతో తృప్తి పడాలి. అంతేగాని లేదు అని చెప్పి అనుకోవటానికి లేదు, అలానే ఉందని చెప్పుకోవడానికి లేదు. ఇది లోటు లేకుండా వెళ్ళిపోతుంది. ఇవాళ పిల్లలతోటి సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉన్నామంటే ఆ స్వామి పాదాల దగ్గర ఇప్పటివరకు చేసుకుంటున్నాం కాబట్టి ఈ రకంగా ఉండగలిగామని చెప్పేసి సంతృప్తితోటి మనం జీవనం కానివ్వటమే. కాబట్టి ఈ దేవాలయం గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. కాబట్టి ఈ స్వామి అనుగ్రహాన్ని పొందాలనుకుంటే ఎవరైనా సరే అందరికీ కూడా స్వామి ఎవరికి ఏ విధంగా కావాలో వాళ్ళకి ఆ విధంగా అనుగ్రహిస్తూ ఉంటాడు. కొంతమంది భక్తులు మొక్కుని 11 ప్రదక్షిణాలు చేస్తూ మళ్ళీ మొక్కుబడి తీరిన తర్వాత మళ్ళీ వచ్చి 108 ప్రదక్షిణాలు చేస్తామని చెప్పేసి అనుకుని మొక్కుళ్ళు వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అలాగే కేశఖండ మొక్కుబడులు ఉన్నాయి. అలాగే ఇదివరకు పూర్వకాలంలో ఎన్నో వివాహాలు జరిగేవి. అలాగే ప్రణయ వివాహాలు, లవ్ మ్యారేజెస్ కానీ అరేంజ్ మ్యారేజెస్ కానీ ఇవన్నీ కూడా చాలా వివాహాలు జరిగాయి. వాళ్ళు ఎవరు తల్లిదండ్రులు వాళ్ళు రారు. అయితే ఏంటంటే ఈ మధ్యన కొంచెం దాని తాలూకు లావాదేవీలు ఎక్కువైపోవటం మూలంగా మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే దాన్ని ఖండించారు. అది లవ్ మ్యారేజెస్కి దాని తగ్గ పర్మిషన్లు పూర్తిగా ఆధార్ దాని ధ్రువపత్రం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఆ ధ్రువపత్రాలు సరైనవి ఉంటేనే కానీ దీనివల్ల ఇదివరకు పూర్వకాలంలో ఏంటంటే నేను వచ్చిన కొత్తల్లో ఒక రిజిస్ట్రేషన్కి ఉపయోగపడే సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు ఇక్కడ. కానీ కోర్టు తాలూకు వ్యవహారాలు ఎక్కువైపోవటం మూలంగా ఇబ్బందులు ఎక్కువైపోవటం మూలంగా వాళ్ళు ఏంటంటే ఆఫీస్ పైనుంచి కమిషనర్ ఆఫీస్ నుంచి అవన్నీ రద్దు చేశారు. మనకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఎవరైనా వస్తే డొనేషన్ రూపంలో వాళ్ళు రసీదు రాసి ఇచ్చేయటమే దేవస్థానానికి. అది దానివల్ల వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా ఏ విధమైన ఉండదు. కాబట్టి ఆ రకంగా మీరు చేసుకోవటమే తప్ప కళ్యాణ మండపాలు ఇస్తారు, చేసుకుంటారు. పూర్వకాలంలో ఎంతోమంది అమెరికా నుంచి ఇప్పటికి కూడా వచ్చి విదేశాల నుంచి చాలా కాలం నుంచి వచ్చి మేము 50 సంవత్సరాలు అయిందండి, మా పెళ్ళి ఇక్కడే జరిగింది, ఇవాళ మా పిల్లలు అభివృద్ధిలో ఉన్నారు, మా మనవలు ఉన్నారు అని చెప్పేసి ఎంతోమంది వచ్చి చెప్పుకుని వెళ్తున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. అలాగే ఆ రకంగా దేవాలయంలో పెళ్లి చేసుకుని సుఖంగా ఆనందంగా సంతోషంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి వివాహ విషయంలో మాత్రం కొన్ని సవరణలు చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా ఇదివరకు జరిగిన వివాహాలు ఏం జరగట్లేదు. కానీ ఏదో కొంత దూర ప్రాంతం ముఖ్యంగా ఏంటంటే దూరభారం అయిపోయింది. అందువల్ల ఇక్కడ కొన్ని ఇబ్బందుల వల్ల తగిన సౌకర్యాలు ఏం లేకపోవటం మూలంగా కొంతమంది చాలామంది ఆగిపోయారు. తగ్గిపోయింది బాగాను. ఇదివరకు కొన్ని 100 పెళ్ళిళ్ళు అయిపోయేవి, ఇవాళంటే 1, 2 నామకావాసిగా ఏవో జరుగుతున్నాయి. అందు గురించి ఆ రకంగా వెనకబడిపోవటానికి కూడా కారణాలు ఇవన్నీ ఉన్నాయి. పరిసర ప్రాంతాలు కానీ, వాతావరణ కాలుష్యం కానీ, లేకపోతే దూర ప్రాంతం అయిపోవటం కానీ, ఎక్కడికక్కడ దేవాలయాల నిర్మాణాలు అయిపోవటం కానీ, ఇన్ని రకాల కర్ణుడి చావుకి 1000 కారణాలు. అలాగే ఏంటంటే ఈ దేవాలయం వెనకబడిపోవటానికి కూడా ఇన్ని రకాల కారణాలు ఉండటం మూలంగా
ఈ దేవాలయం ఇవాళ ఈ పరిస్థితిలో ఉంది. అయినా సరే స్వామికి ఏ విధంగా అయినా లోటు లేదు. ఆయన అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. భక్తులందరినీ ఆయన కాపాడుతూనే ఉన్నారు, మమ్మల్ని కూడా కాపాడుతూనే ఉన్నారు. ఈ రకంగా ఓం నమో వెంకటేశ్వర. ఈ మధ్య కాలంలో టీటీడీ వారి ఆధ్వర్యంలో ఎన్నో వెంకటేశ్వర స్వామి ఆలయాలు కొత్తగా నెలకొల్పుతున్నారు. కానీ ఈ ఆలయం చూసుకుంటే అతి పురాతనమైనది. ఇలాంటి చరిత్ర గల ఆలయాలు వైజాగ్లో ఎన్నో ఉన్నాయి. ఇంకా మరిన్ని మంచి విషయాలతో మంచి మంచి ఆలయాలతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి VST న్యూస్.